హలో అండి, నమస్తే. నేను ప్రవీణ్. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మీరు తమ్నేల్ ఆల్రెడీ చూసున్నారు. సో ఏంటి అంటే ఆ, నేను ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా. ప్రోగ్రామ్ పేరు వచ్చేసి బాలశిక్ష. మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, పెద్ద బాలశిక్ష అని. సో బాలశిక్ష ఇందులో భాగంగా నేను విశాఖపట్నంలో ఈ ఒక్కసారికి మాత్రం విశాఖపట్నంలో ఉండే ఒక 11 మంది పిల్లలకి సీడ్స్ అనేవి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ టైం అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 11 అని తగ్గించాను, లేకపోతే ఎక్కువ పెడదాం అనుకున్నా. సో యాక్చువల్గా అయితే ఇంకొన్ని ఎక్కువ పెట్టచ్చు, కానీ టైం చాలా తక్కువ ఉందండి. ఇవాళ మనం 11వ తారీఖు మాట్లాడుతున్నామా? యా, 11వ తారీఖు మాట్లాడుతున్నాం. 12, 13 2 రోజులు మాత్రమే మనకి ఈ పోస్టల్ కానీ, షిప్పింగ్ డిపార్ట్మెంట్స్, డిటిడిసి కానీ ఇవి పనిచేస్తాయి కాబట్టి 2 రోజులు మాత్రమే నాకు అవకాశం ఉంది. సో ఈ 2 రోజుల్లోగా మీకు సీడ్స్ అందించేయాలనేది ఉద్దేశం. ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఎవరైతే వైజాగ్లో ఉంటున్నారో, ఎవరైతే మీకు పిల్లలు 5 years నుంచి 10 years వరకు ఉంటారో, అంటే మేబీ యూకేజీ, ఎల్కేజీ చదువుతున్న దగ్గర నుంచి ఒక 5th క్లాస్ వరకు చదువుతూ ఉన్నారో, ఆ పిల్లలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ₹1 సీడ్స్ అనేవి వెబ్సైట్లో పెడుతున్నానండి. సో వెబ్సైట్లో నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. మీరు నార్మల్గా అమెజాన్లోని, స్విగ్గీలోని ఎలాగైతే ఆర్డర్ పెట్టుకుంటారో అదే విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా వాటి వాల్యూ అనేది ఎక్కువే ఉంటుందండి, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి బేసిక్గా. బట్ ఈ యొక్క ప్రత్యేకమైన ₹1 ప్రోడక్ట్ ఏదైతే ఉందో 11 మాత్రమే, అచ్చంగా 11 మాత్రమే ఉంటాయండి. ఆ 11 కూడా ఏంటి అంటే ఈ పిల్లల కోసమే. అండ్ అప్లై చేసుకునే విధానం ఎలాగా అంటే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది సద్వినియోగం అవ్వాలనేటువంటి మెయిన్ ఉద్దేశం నాది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా వెబ్సైట్లో ₹1 ప్రోడక్ట్ యాక్చువల్గా అయితే ₹0, అంటే ఫ్రీగా కూడా పెట్టచ్చు. ఫ్రీ పెడితే దానికి వాల్యూ ఉండదు అని నేను నమ్ముతాను. ఏదైతే మనకి ఫ్రీగా వచ్చిందో దానికి అంత వాల్యూ చూపించాం మనం. ₹1 అని ఎందుకు పెడతామంటే, ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ పథకాలు లాంటివి ఏంటి అంటే ₹1, ₹2 అని మినిమం ప్రైజెస్ అని పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి అందాలి అనేది ఉద్దేశం ఒకటి, 2 వాటి విలువ ఉండాలి అనేది. నేను జీరో ఈజ్ వాల్యూలెస్ కదండి. సో అందుకని ఎంతో కొంత వాల్యూ ఉండాలి అనే ఉద్దేశంతో ₹1 అయితే నేను పెడుతున్నానండి. నేను వీలున్నంత వరకు 2 నుంచి 3 రకాల విత్తనాలు పంపిస్తాను. అవి మీరు కొనుక్కోగలము, లేకపోతే ఇంకొకటి వేరు. బట్ పిల్లలకి చెప్పండి, ఇది రైతుల పండగ. సంక్రాంతి అంటే రైతులు సెలబ్రేట్ చేసుకునే పండగ. పిల్లల చేతికి మట్టి అంటాలి. పిల్లలకి మొక్కల విలువ తెలియాలి, నేచర్ విలువ తెలియాలి, ఎన్విరాన్మెంట్ విలువ తెలియాలి. సో వాళ్ళని నేచర్కి కనెక్ట్ చేయడానికి చాలా అవకాశాలు వస్తాయి పండగల రూపంలో. సో వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో నేనేమనుకుంటున్నానంటే, మీరు నర్సరీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇంత మట్టి దొరుకుతుందండి. ఒక చిన్న గమాయిలో కానీ, లేదా ఒక చిన్న పాట్లో కానీ, లేదా ఒక చిన్న బాటిల్లో కానీ, బాటిల్ అడ్డంగా కోసేసినా కూడా మనకు ఒక కుండీ రెడీ అయిపోతుంది. సో అలాగా ఇంట్లో ఏదైనా పాత ప్లాస్టిక్ డొక్కులు కానీ, చిన్న కన్నాలు పెడితే రెడీ అవుతాయి. సో వాటిల్లో నేను పంపించే సీడ్స్ అయితే వేయించండి. సో ఇక్కడ వెబ్సైట్లో మీరు ₹1 ప్రోడక్ట్ రెడీ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద ఒక నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు ఏదైతే ఆర్డర్ బుక్ చేసుకున్నారో ఆర్డర్ నెంబర్ ఉంటుంది, లేదా మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబరు పలానా ఆర్డర్ బుక్ చేసుకున్నాము అని చెప్పి మీరు వాట్సాప్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీ పిల్లల తాలూకా ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్ చదువుతున్నారో నాకు డీటెయిల్స్ పెట్టండి. నేను ఐడి కార్డులు అవి అడగను. మీ ప్రైవసీని నేను ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను ఫ్రాంక్గా ఉంటున్నాను, మీరు ఫ్రాంక్గా ఉంటారని నేను నమ్ముతున్నాను. అండ్ ఒక చిన్న మంచి ఉద్దేశంతో, ఎలాంటి దురుద్దేశం లేదు ఇందులో, ఒక మంచి ఉద్దేశంతో పిల్లలకి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పి. నాకు ఇక్కడ నిజానికి ఇప్పుడు టైం లేదు, బట్ ఉన్న 2 రోజులు 1 day టైంలో మీకు సీడ్స్ అందించే ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే డిటిడిసి వాళ్ళకి అడుగుతాను, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా బతిమలాడి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ర్యాపిడో పెడతాను. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే నేనే తీసుకెళ్ళిస్తాను. బట్ ఎలాగోలాగా నేను ఒక 11 మంది పిల్లలకి ఈసారి బాలశిక్షలో భాగంగా ఫస్ట్ టైం భాగంగా నేను అందిద్దాము సీడ్స్ అనేది ఉద్దేశం. సో ఇందుకు మీరు అందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వైజాగ్లో లేకపోయినట్లయితే, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ ఎవరైనా వైజాగ్లో ఉంటే, వాళ్ళకి ఒకవేళ చిన్న పిల్లలు 1st క్లాస్, 2nd క్లాస్ నుంచి 5th క్లాస్, 6th క్లాస్ చదువుతున్న పిల్లల మధ్యలో ఉండుంటే, ఒకవేళ సో వాళ్ళకి
చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి, ఈ వీడియో పంపించండి. 11 మంది తర్వాత ఇంకా ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ కింద కనబడుతుంది వెబ్సైట్లో, ఇంక మీకు కనిపించదండి. సో ఈ చిన్న ప్రోగ్రాంలో మీరు భాగస్వామ్యం కండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి ఇంకొంతమంది పిల్లలకి ప్రయత్నం చేస్తానండి. నేను కనీసం మరొక 10 మందికో 12 మందికో పిల్లలకి మనం పంపించే ప్రయత్నం చేస్తాను. ఇంక మీకు ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ ఉంటుంది కాబట్టి మీరు వాట్సాప్లో రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎంతమంది పిల్లల ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా నాకు ఇంపార్టెంటే. దాన్ని బట్టి తెలుస్తుంది అసలు ఎంతమంది పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది. నేను అవన్నీ నోట్ చేసుకుంటానండి. నేను ఎక్కడైనా షీట్లో, ఎక్కడైనా గూగుల్ షీట్లో నోట్ చేసుకుంటాను. అప్కమింగ్ డేస్లో మేబీ సమ్మర్ హాలిడేస్కి కానీ లేదా ఇంకొక టైంలో ఏదైనా ఇలా వీకెండ్స్ వచ్చే టైంలో నేను ఖచ్చితంగా మళ్ళీ పిల్లల కోసం సీట్స్ పంపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం పిల్లల చేత చక్కగా మనం పండగ సెలవులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇచ్చి ఉంటారు కదా, సో ఆ టైంని యూటిలైజ్ చేసుకుందాము. అండ్ ఈ 11 మందికి త్వరగా పంపిస్తాను. అండ్ తర్వాత వచ్చే రిక్వెస్ట్లు ఏముంటాయో వాటిని నేను నోట్ చేసుకుంటాను. వీలుంటే వెంటనే అంటే నార్మల్ పోస్టల్ పంపిస్తానండి. పంపించిన తర్వాత చూద్దాము. కానీ ఫస్ట్ 11 మెంబర్స్కి మాత్రం దయచేసి వెంటనే పంపించండి. ఒకవేళ సోల్డ్ అవుట్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీ డీటెయిల్స్ అనేవి నేను వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా కూడా కొంచెం లేట్గా అయినా సరే మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఈ 11 మంది అయిపోయిన తర్వాత. సో నేను కంపేర్ చేసుకోవాలి, నాకు పెద్ద పని ఉంది. ఏంటి అంటే వాట్సాప్ నెంబర్ ఇది ఆల్రెడీ ఆర్డర్ బుక్ చేసుకుంటే వీలుంటే స్క్రీన్ షాట్ పెట్టండి, బుక్ చేసుకున్న ఆర్డర్ తాలూకు వాట్సాప్లో. లేదు అనుకుంటే డైరెక్ట్ పెట్టండి. అది నా వాట్సాప్, మా ప్రభా ఆర్గానిక్స్ తాలూకా వాట్సాప్ అనమాట, వెబ్సైట్ పేరు మీద తీసుకున్నదే. సో కాబట్టి మెసేజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. బాలశిక్షలో భాగంగా ఫస్ట్ టైం నేను సీడ్స్ ఇవ్వబోతున్నాను. బట్ 0 ఎందుకు ఇవ్వట్లేదని మీకు చెప్పాను కదా, సో అది నా రీజను. సో మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకేమైనా సజెషన్స్ అవి ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో దట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా డిజైన్ చేసుకున్నప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. సో ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకున్నాను, ఇప్పటికిప్పుడు డిజైన్ చేశాను. మొన్న ఎప్పుడు యూట్యూబ్లో చిన్న షార్ట్ పెట్టాను కదా, ఈ పండక్కి పిల్లల చేతి మొక్కలు వేయించండి, నా మాట వింటారు కదా అని చెప్పి. సో దాన్ని నేను ఇనిషియేట్ తీసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పే ముందు నేను ఏదైనా చేయాలి కదా అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు నేనే ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నాకు నిజానికి అయ్యే పనా కాదా అంటే చాలా షార్ట్ స్పాను, నేను నా ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా సహకరించండి ఫ్రెండ్స్ అంతే. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.